దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై రచ్చ కంటిన్యూ అవుతోంది. హనుమంతుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాజమౌళి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. రాజమౌళికి డబ్బు అహంకారం తలకెక్కింది అన్నారు విహెచ్పీ నేత శశిధర్. క్షమాపణ చెప్పకపోతే లంకా దహనం సీన్లు ఎలా ఉంటాయో రాజమౌళికి చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. టాలీవుడ్లో జిహాదీ మాఫియా నిధులు ఉన్నాయని, అందుకే తెలుగు సినిమాల్లో హిందూ దేవుళ్లను కించపరిచే సీన్లు పెడుతున్నారని ఆరోపించారు. టాలీవుడ్లో జిహాదీ నిధులపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు విహెచ్పీ నేత శశిధర్. రాజమౌళికి డబ్బు, మదం, అహంకారం తలకెక్కింది. అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. యావత్ హిందూ సమాజం గడిచిన 2 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు. రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు. అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని. హెచ్చరిస్తున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పు. తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులున్నాయి. అందుకే అనేక సినిమాల లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, దేవీ దేవతలను అవమానించేలాగా, హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా, హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా, మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను, విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు. ముంబై లోపట మాఫియా దీని వెనకాల ఉన్నది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమౌళి వ్యాఖ్యలపై సెటైర్లేశారు మరో బీజేపీ లీడర్ మాధవీలత. హిందూ దేవుళ్లను డబ్బు సంపాదనకు వాడుకుంటూ నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. రాజమౌళి గారు, ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం